నమస్కారం. ఇవాళ పెహల్గావ్లో జరిగినటువంటి ఒక దుర్మార్గపు చర్య ఏదైతుందో దాని పట్ల భారతీయుల ప్రాణాలను తీసుకునేటటువంటి కుట్రలు కుతంత్రాల చేత పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మొన్న మన భారతీయుల్ని అత్యంత దారుణంగా దయనీయంగా చంపేసినటువంటి సంఘటన పట్ల భారత ప్రభుత్వం పాకిస్తాన్ కోరలుబికే రీతిలో పాకిస్తాన్ మిలిటెంట్ పైన మన సైనికులు త్రివిధ దళాలు వీరోచిత పోరాటం చేసి విజయం సాధించిన ఆపరేషన్ సింధూర్ పేరు మీద విజయం సాధించిన సందర్భంగా త్రివిధ దళాలకి భారత సమాజమంతా సంఘటితమై కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు పక్కన పెట్టి దేశ ప్రజలంతా మన దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే మేమంతా ఒకటే, మేమంతా సైనికులకు సపోర్ట్గా ఉంటాం, వాళ్ళ యొక్క త్యాగాలని గుర్తించి ఈరోజు మన దేశ సరిహద్దు రేఖల్ని కాపాడుకుంటూ నిరంతరం ఈ దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకు వందనం తెలుపుతూ ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి త్రివిధ దళాల సైనికులకు మనమందరం కూడా మద్దతు పలికి ఈ యొక్క విజయాన్ని మరోసారి ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశంపై కన్నెత్తి చూడేటటువంటి పరిస్థితిని కల్పించినటువంటి భారత ప్రభుత్వానికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ మొన్న జరిగినటువంటి ఈ 2-3 రోజుల లోపల యుద్ధం ఏదైతే జరిగిందో పాకిస్తాన్ యొక్క దుశ్చర్యల్ని ఎక్కడికక్కడ నిలువరించినటువంటి మన యొక్క రక్షణ వ్యవస్థ ఏదైతుందో ప్రపంచ దేశాలను కూడా భారతదేశం గొప్ప దేశంగా ఈ యుద్ధం కనుక కొనసాగితే భారత శక్తి సామర్థ్యాలు భారత సైనికుల యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజేసి భారతదేశం ఈ ప్రపంచంలోనే గొప్ప దేశంగా శక్తివంతమైన దేశంగా పేరుగాంచుతుందని చెప్పేసి భయపడి చైనా అమెరికా లాంటి దేశాలు కుట్రలు కుతంత్రాలు బంటా ఉన్నాయి. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేటటువంటి స్థితి నుంచి ఈరోజు మనం అన్ని రకాలుగా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినామనేటటువంటి విషయాన్ని ప్రపంచమంతా గుర్తించింది. కాబట్టి ఇకనైనా మనమందరం కూడా అన్ని జెండాలు పక్కన పెట్టి అవసరమైతే ఈ దేశం కోసం మనమంతా ఒకటే అనేటటువంటి నినాదాన్ని ఈ సందర్భంగా కొనసాగించాలనే నేపథ్యంలో ఈరోజు పార్టీలకు అతీతంగా జరుపుకున్నటువంటి ఈ తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దెమ్మల మండలంలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై.